మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. లాస్ట్ అక్టోబర్ నవంబర్ అనుకుంటా సేమ్ సుమన్ టీవీ వాళ్ళే మా కాలేజ్కి వచ్చి ఇంటర్వ్యూ చేశారు. అంత పెద్ద వీడియోలో నేను మాట్లాడింది చేసి పెట్టారంటే ఏమో బాగా మాట్లాడానేమో మీరు పెట్టారు. అందులో తప్పుగా మాట్లాడింది ఏం లేదు. టాపిక్ ఏంటి అంటే ఉమెన్ హరాస్మెంట్ కి అగేన్స్ట్ గా పెట్టారు. నా రీల్ పెట్టారు. ఓకే, అక్కడ అసలు చూసే వాళ్ళకి ఏమైతుందో నాకైతే అర్థం కావట్లేదు. కానీ లైఫ్లో ఏంటంటే మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే మా ఫ్యామిలీ మేడం. మా ఫ్యామిలీ అందరూ చాలా బాగా సపోర్టివ్ మేడం. మంచిగా హ్యాపీగా ఎవరైనా కొన్ని సిచ్యువేషన్స్లో బాధలు వస్తాయి మేడం. రిలేటివ్స్ వాళ్ళని పట్టించుకోరు, వదిలేస్తారు. చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మాలో ఉన్న థాట్స్ కానీ మాకున్న ప్రాబ్లమ్స్ కానీ ఇలా బయటికి తీసి చెప్పడానికి మాకు ఒక సరైన ప్లాట్ఫామ్ లేదు యాక్చువల్లీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటేనే పునరుద్ధరణ, కొత్త ఆరంభాలకి సూచనే ఉగాది పండుగ. జీవితంలోని కష్ట సుఖాలు అన్నింటినీ కూడా సమపాలనలో స్వీకరించాలి అని తెలియచేసే ఉగాది పండుగ రోజు ప్రత్యేకంగా రుచులతో కూడిన ప్రత్యేకమైన పచ్చడిని తయారు చేసి కుటుంబ సభ్యులతో స్నేహితులతో స్వీకరించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. గడిచిపోయిన క్రోధి నామ సంవత్సరానికి వీడుకోలు చెప్తూ కొత్త ఆశలతో ఆశయాలతో శ్రీ విశ్వాసు నామ సంవత్సరానికి తొలి అడుగులు వేస్తున్న తరుణములో గత సంవత్సరంలోని చేదు తీపి జ్ఞాపకాలను నెమర వేసుకుంటూ ఈ సంవత్సరంలో ఎన్నో ఆశయాలతో ముందుకు వెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఉగాది శుభాకాంక్షలు. మన జీవితమే షడ్రుచుల కలయిక. అంటే మన జీవితంలో సంతోషం, ఉత్సాహం, బాధ, కొత్త కొత్త సవాళ్ళు అన్నీ ఉంటేనే జీవితం బాగుంటుంది. మరి గత సంవత్సరం అంటే క్రోధినామ సంవత్సరంలో జరిగిన చేదు తీపి జ్ఞాపకాలని, అలాగే ఈ సంవత్సరంలో తీసుకోబోతున్న కొత్త ఆశయాలని నాతో పాటు ముచ్చరించడానికి ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు సింగరేణి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ పిల్లలు. ఒకసారి వారితో మాట్లాడి మరి వారి చేదు తీపి జ్ఞాపకాలని మనతో పంచుకుంటూ వారి కొత్త ఆశయాలు ఏంటో కూడా మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ అందరికి వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం అండ్ హ్యాపీ ఉగాది టు ఆల్. సో ఉగాది అంటే మనకి మెయిన్ థింగ్ ఏంటి? షడ్రుచులు. షడ్రుచులు అంటే షడ్రుచుల సమ్మేళనంగానే మనకు గుర్తొచ్చేది తీపి, చేదు, పులుపు, వగరు, కారం. సో ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ ఉన్నాయా మీ లైఫ్ లో? ఎస్, ఉన్నాయి. సో ఒకసారి అవేంటో ఒకసారి మాతో మా వ్యూయర్స్ తో పంచుకునే ముందు మీ పేరు అండ్ మీరు ఏ ఇయర్ చదువుతున్నారు అండ్ మీ కోర్స్ ఏంటి చెప్తారా? చెప్తాము. సో ఫస్ట్ నా పేరు శిరీష అండి. నేను ఫైనల్ బీకామ్ సిఏ చదువుతున్నాను సింగరేణి కాలేజ్ లో. ఓకే, ఫైనల్ బీకామ్. నా పేరు సాహితి. నేను బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను సింగరేణి ఉమెన్స్ కాలేజ్. నా పేరు దుర్గా. నేను ఫైనల్ బీకామ్ చదువుతున్నాను. ఓకే, అందరు క్లాస్మేట్స్ మేము ముగ్గురు. అదే మీరు ముగ్గురు క్లాస్మేట్స్. నా నేమ్ బి గీతిక. నేను ఫైనల్ బీకామ్ జనరల్ చదువుతున్నాను సింగరేణి ఉమెన్స్ కాలేజ్. నైస్. నా పేరు కావ్య. నేను ఫైనల్ బీకామ్ సిఏ చదువుతున్నాను సింగరేణి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్. ఓకే, మీ పేరు? నా పేరు కుందన, బీజెడ్సీ ఫైనల్ ఇయర్. బీజెడ్సీ ఫైనల్ ఇయర్. కుందన. నా పేరు సుప్రజ, బీజెడ్సీ ఫైనల్ ఇయర్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ సింగరేణి. నా పేరు భూమిక, బీకామ్ సిఏ ఫైనల్ ఇయర్ ఇన్ సింగరేణి ఉమెన్స్ కాలేజ్. సో అందరూ గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ లో ఉన్నారు డిఫరెంట్ స్ట్రీమ్స్ లో. సో వాట్ నెక్స్ట్, ఏం చేయాలి అనుకుంటున్నారు? సో ఏం రెజల్యూషన్స్ తీసుకుంటున్నారు ఉగాది సందర్భంగా? సో అందరూ కూడా ఫైనల్ ఇయర్స్ అంటే ఈ ఇయర్ తో గ్రాడ్యుయేషన్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పీజీ, జాబ్, సో డిఫరెంట్ గా వెళ్ళిపోతారు. సో లాస్ట్ ఇయర్ ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒకటి లైఫ్ లో ఎదుర్కొన్న సవాళ్ళు కానీ హ్యాపీ మూమెంట్స్ కానీ అన్నీ ఉంటాయి కదా. సో ఫస్ట్ మనం గీతికతో స్టార్ట్ చేద్దాం, రైట్? సో గీతిక, నీకు తీపి అంటే మనం ఏం వేస్తాం ఉగాది పచ్చడిలో? బెల్లం వేస్తాం. మరి అంత స్వీట్ ఇన్సిడెంట్ ఏంటి నీ లైఫ్ లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉగాది మ్యామ్. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ మ్యామ్. నా లైఫ్ లో స్వీటెస్ట్ మెమొరీ ఏంటంటే లాస్ట్ టైమే జరిగింది. ఓకే.
లాస్ట్ టైం నేను క్లాస్ ఫస్ట్ రావడం అనేది నాకు నిజంగా మెమొరబుల్ మూమెంట్. ఎవరైతే నేను చదవను, ఈమె ఎక్కువ కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసిద్ది, ఇలా చదువులో ఉండదు, ఎప్పుడు బ్యాక్ బెంచ్ అని ఎవరైతే అన్నారో వాళ్ళందరూ సైలెంట్గా ఉండేటట్టు నేను చదివి, వీళ్ళు ఇంకోసారి ఈ మాట నన్ను అనకుండా నేను చూసుకోవాలని నన్ను నేను ట్రస్ట్ చేసి చదివి క్లాస్లో ఫస్ట్ రావడం అనేది, అది వాళ్ళందరూ చూడడం అనేది, నాకు కంగ్రాట్స్ చేయడం అనేది నాకు స్వీటెస్ట్ మెమొరీ. వెరీ గుడ్. సో అంటే ఆ వర్డ్స్ ని, అంటే వాళ్ళు అన్న వర్డ్స్ ని నువ్వు ఎలా తీసుకున్నావు? అది ఒక ఛాలెంజింగ్ గా తీసుకున్నాను. ఇంకోసారి వీళ్ళు ఇలా నన్ను అనకూడదు, ఇలా అనకూడదు అంటే మనల్ని ఫస్ట్ మనలో మనం మార్పు తెచ్చుకోవాలి. వీళ్ళు ఎందుకు ఇలా అంటున్నారు అనేసి నన్ను నేను రియలైజ్ అయ్యి, నేను ఇది కాదు, ఇంకా ఇలా నా చదువు నేను ఇంకా గెయిన్ చేసుకోవాలి, నన్ను నేను మార్చుకోవాలనుకున్నాను, చదివాను. డిస్కరేజ్మెంట్ ని కూడా ఒక పాజిటివ్ వేలో తీసుకొని సో స్టాండ్ అయి చూపెట్టావు. రైట్. సో నెక్స్ట్, అసలు లైఫ్ అంటే ఎన్నో అసలు కొత్త రోజు ఒక కొత్తగా ఉంటుంది కదా. సో పెద్ద సవాల్ ఫేస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లాస్ట్ ఇయర్? మరి అదే కదా. సో ఒక్క ఛాలెంజ్ మనకి లైఫ్ లో, అమ్మ నేను ఈ ఛాలెంజ్ చేశానా, నేను ఈ సవాల్ ఎదుర్కొన్నానా అన్న ఇన్సిడెంట్ ఏంటి ఆ ఛాలెంజ్ శిరీష? సో నేను ఒక 2 months బ్యాక్ ఖమ్మం నేషనల్ సర్వీస్ స్కీమ్ అనే ఒక ఫౌండేషన్ ద్వారా ఒక పార్టిసిపేషన్ లో చేశానండి. పార్టిసిపేట్ చేశాను, అందులో డిబేట్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేశాను. సో ఫస్ట్లీ నేను నా వల్ల అవుతుంది, ఇది నేను చేయగలనో లేదో అనేసి అనుకోలేదు. ఇప్పటి వరకు నేను ఇంతకు ముందు కూడా కొన్ని కల్చరల్ ఈవెంట్స్ అండ్ కొన్ని ఎడ్యుకేటెడ్ రిలేటెడ్ వీడియోస్ కొన్ని చూసానండి, ఎలా చేయాలి ఏంటి అనేది. పార్టిసిపేట్ కూడా చేయడం జరిగింది. కాకపోతే డిబేట్ కాంపిటీషన్ లో ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు. సో అది నాకు ఒక ఛాలెంజింగ్ గా అనిపించింది. అండ్ అట్ ద సేమ్ టైం నేను దాన్ని ఎలా ఫేస్ చేయాలి, అది నేను అచీవ్ చేయగలనా లేదా అనేది పక్కన పెడితే, నేను చేయగలను అనేసి నన్ను నమ్మి నా లెక్చరర్స్ నన్ను పుష్ చేయడం జరిగింది. ఎస్, యూ కెన్ డూ ఇట్ అని చెప్పారు. సో దాంతో నేను అందులో పాల్గొనడం జరిగింది. నాకు డిస్ట్రిక్ట్ ఫస్ట్ కూడా వచ్చాను నేను డిబేట్ కాంపిటీషన్ లో, 1 election 1 nation అనే కాన్సెప్ట్ మీద. రైట్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ అంటే మరి శిరీష, సవాళ్ళు అంటే మనకి ఏ టేస్ట్ వస్తుంది ఉగాది పచ్చడిలో? అంటే అఫ్ కోర్స్ డెఫినెట్లీ వగరు వస్తుందండి. వగరు, మామిడికాయ వగరు, మామిడి పూత అప్పుడే కొత్తగా వస్తుంది కాబట్టి కంప్లీట్ పుల్లగా ఉండకుండా వగరుగా ఉంటుంది కాబట్టి. సో అంటే ప్రతిరోజు కూడా మనకు ఒక ఛాలెంజ్, సో ప్రతిదీ మనం ఫేస్ చేయాలి అని నేర్పుతుంది వగరు. ఉగాది పచ్చడిలో మామిడికాయ. సో మనం వేసే మామిడికాయ ఇప్పుడు వగరుగా ఉన్నా కూడా, అంటే ఫస్ట్ ఆ వగర్ నుంచే తర్వాత తీపి అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఎంత అయిష్టంగా వగర్ని తీసుకున్నా కూడా ఫర్దర్ గా దాని నుంచి వచ్చే మామిడి పండ్లని ఎంతో ఇష్టంగా తింటాం. సో లైఫ్ కూడా అంటే ఫస్ట్ కొంచెం కష్టంగా ఉన్నా కూడా తర్వాత లైఫ్ మొత్తం చాలా ఫ్రూట్ఫుల్ గా ఉంటుందని మనకి మామిడి పండు చెప్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం లైఫ్ లో వచ్చే సవాళ్ళు కూడా. ఎవరైనా పేషెన్స్ కోల్పోయిన సిచ్యువేషన్ ఉందా? అమ్మా అసలు ఏంట్రా ఇది అని గట్టిగా అది కాదు ఇది కదా గట్టిగా వచ్చిన క్షణాలు ఏమైనా ఉన్నాయా? కుందన, రైట్? సో కుందన, నీ లైఫ్ లో ఎప్పుడైనా కూడా పేషెన్స్ కోల్పోయి, అంటే కారం లాంటి కోపం కట్టలు తెంచుకొని వచ్చేసి ఏంట్రా ఇదంతా అని ఎంత ఎగ్జాస్ట్ అయిపోయినా కారమైన ఫీలింగ్స్ ఉన్నాయా? ఉంది. ఏంటంటే లాస్ట్ అక్టోబర్ నవంబర్ అనుకుంటా, సేమ్ సుమన్ టీవీ వాళ్ళే మా కాలేజ్కి వచ్చి ఇంటర్వ్యూ చేశారు. మా మీదే? సారీ మీ మీద కాదు, ఇన్సిడెంట్ చెప్తున్నా. వీడియో చేశారు, ఫుల్ వీడియో చేశారు. సుమన్ టీవీ వాళ్ళే అనుకుంటా. ఫేస్బుక్ లో చిన్న రీల్, అంటే అంత పెద్ద వీడియోలో నేను మాట్లాడింది చేసి పెట్టారంటే ఏమో బాగా మాట్లాడానేమో మీరు పెట్టారు. అందులో తప్పుగా మాట్లాడింది ఏం లేదు. టాపిక్ ఏంటి అంటే ఉమెన్ హరాస్మెంట్ కి అగైన్స్ట్ గా పెట్టారు, నా రీల్ పెట్టారు. ఓకే, అక్కడ అసలు చూసే వాళ్ళకి ఏమైతుందో నాకైతే అర్థం కావట్లేదు. కానీ అక్కడ ఉన్న మ్యాటర్ తప్పు కాదు, కానీ వాళ్ళకి ఎక్కడ ఏమో మరి ఆడపిల్లల మీద నా మాటలు వింటేనే వాళ్ళ కోపం వస్తుంది నాకు తెలియదు. కానీ పిచ్చి కామెంట్లు అసలు. అంటే ఒక సిచ్యువేషన్ ఏంటంటే అక్కడ ఏదో జరుగుతుంది, నేనేం చేయలేక నేనే చూసాను, నేను చెప్పాను. అవును, వీళ్ళు సరే అక్కడ ఏమో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే బస్ లో జరిగిన సిచ్యువేషన్ నేను చెప్పిన, అది కౌంటర్లు ఎట్లెత్తాను తెలుసా? ఫ్రీ బస్ అని మీరు తిరుగుతున్నారు, మగవాళ్ళు వస్తారు, ఎట్లా ఉంటారు అలా అంటున్నారు. నిజానికి జరిగినది ఇప్పుడు కాదు, ఎప్పుడో ఒక 3-4 years బ్యాక్. లేదు, సిచ్యువేషన్ కరెక్ట్ గా తెలుసుకోరు, ఏ సిచ్యువేషన్ లో మాట్లాడారో తెలుసుకోరు, పిచ్చి కామెంట్ నోట్కి వచ్చి చెప్పేస్తారు. అంటే ఒక మాట అనేస్తారు కానీ ఫేస్ చేయాల్సింది నేను. జనరల్ గా ఏంటంటే బయటికి రారు, అంటే అమ్మాయిలు అంటేనే అలా ఉంటారు నార్మల్ గా మన ఈ రీజియన్ లో.
సరే వచ్చి ధైర్యంగా మాట్లాడమంటే ఎంకరేజ్మెంట్ లేదు కానీ తొక్కుతారు మాటలతో. అన్న వాళ్ళు ఎవరో నీకు తెలియదు కదా, తెలియదు. సో అప్పుడు నీకు వచ్చిన కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకున్నావు? ఫోన్ ఎత్తితే పోయేది మనది కదా, సో ఏం చేయలేక అట్లా కంట్రోల్ చేసుకున్నాం. చేసేది ఏం లేదు, వాడి దగ్గర పోయి చూపించేది లేదు, మనం ఇంకా వేరే వాళ్ళ మీద చూపిస్తే మనల్ని తంతారు. సో ఇక అట్లా అనుకున్నాం. యాక్చువల్ గా ఏంటంటే ఫేస్బుక్ లో అంత వైరల్ కాలేదు, సేమ్ అదే రీల్ ని ఒకసారి ఎవరో బాగుంది, మంచిగా మాట్లాడుతున్నారు, మెసేజ్ ఉంది అని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. జనరల్ గా అందరికి 1-2 ఉంటాయి కదా అకౌంట్ లో. అవును. ఇక అది వైరల్ అయింది. ఎట్లా అంటే మా కాలేజీలో సగం మంది వాళ్ళే వైరల్ చేశారు, షేర్ చేసుకొని మన కాలేజ్ అమ్మాయి కదా మన వాళ్ళు మాట్లాడిందని. అట్లా చాలా మందికి వెళ్ళింది. నా వరకు కూడా చాలా రోజుల తర్వాత వచ్చింది అది. చూసే కామెంట్స్ చూస్తున్నారు ఇక్కడ సేమ్. ఇంకా అప్పుడంటే ఫేస్బుక్ అంటే ఇంకా మనం చేసేది ఏం లేదని వదిలేసా. ఇక్కడ ఒకరు పిచ్చి పిచ్చిగా ఏదో అన్నారు, యాక్చువల్గా గుర్తులేదు. వాళ్ళకి తప్పుగా అనుకోకండి, వాళ్ళకి డైరెక్ట్ గా మెసేజ్ చేసి ఎందుకు ఇలా అంటున్నారంటే ఎలాంటి నాకు అర్థం కావట్లేదు. ఆయన ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారంటే నా లైఫ్ లో ఒక అమ్మాయి వల్ల మోసపోయినా నేను ఫేస్ చేసిన అందుకే ఇట్లా అంటున్నాను. అదెవరో నిన్ను మోసం చేస్తే నన్ను ఎందుకు తిడుతున్నావు నాకు అర్థం కాదు అసలు. ఏమో మరి అంటే మేము వీడియో చేయడం వల్ల అంత జరిగిందంటావు? మీరు వీడియో చేయడం వల్ల కాదు, దాన్ని వాళ్ళు రిసీవ్ చేసుకున్న పద్ధతి చెప్తున్నా. మాక్సిమం అంటే ఈ సందర్భంగా నేను ఒకటి చెప్తాను, మన చుట్టూ ఒక 10 మంది ఉన్నారంటే 9 మంది ఇప్పుడు నీకు కామెంట్ చేసిన విధంగానే ఉంటారు. నీ ఒక్కదానికే కాదు, అందరికి ఇంకా వల్గర్ అంటే వల్గర్ కామెంట్స్ వస్తూ ఉంటాయి. సో ప్రతిదీ కూడా మనం స్పోర్టివ్ గా తీసుకొని, ఇప్పుడు నువ్వు ఎలా అయితే సో జనరల్ గా అన్ని కామెంట్స్ వచ్చాయి, సో దాన్ని నువ్వు స్పోర్టివ్ గా తీసుకొని మళ్ళీ ఈ ప్రోగ్రామ్ కి వచ్చావు, అవునా? యాక్చువల్ గా చెప్పాలంటే సారీ, ఏంటి అంటే ఇట్లా అంటున్నారు, ఒకళ్ళు అన్నారు, ఒకరికంటే మెసేజ్ చేసి ఇట్లా తప్పు కరెక్ట్ కాదు, వాళ్ళు ఎవరో చేస్తే మమ్మల్ని ఎందుకు అంటున్నారు అని చెప్పాం. ఆయన కామెంట్స్ డిలీట్ చేశారు, ఓకే. ఇంకా చేస్తున్నారు, ఎంతమంది కానీ మనం మెసేజ్ చేస్తాం అంటే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళు చూసే వాళ్ళు కామెంట్స్ చూస్తారు తప్ప మనం ఏ సిచ్యువేషన్ లో చెప్పామని చూడరు కదా. ఏం చేసినా యాక్చువల్గా నేను చేసిన తప్పే, బట్ చెప్తున్నా ఏంటంటే అంటే చెప్పడం తప్ప నువ్వెందుకు అనుకుంటున్నావు? అంటే నువ్వు చెప్పింది చేసిన తప్పు, చెప్పడం తప్పు కాదు, చేసిన తప్పు. ఎందుకు జనరల్ గా ఏంటంటే అవి ఫేస్ చేసి ధైర్యంగా ఉండాలి. కానీ నేను చేసింది ఏంటి, పిరికి దానిలాగా ఆ రీల్ పోస్ట్ చేసిన సార్ కి మెసేజ్ చేసి ఇలా సారీ సార్ ఇట్లా కామెంట్స్ తప్పుగా వస్తున్నాయి తీసేయండి అని చెప్తే సార్ మంచి చెప్పారు తెలుసా, నిజంగా కామెంట్స్ ఆఫ్ చేస్తా తల్లి, మంచి మెసేజ్ కదా అందరు వింటారు అని కామెంట్స్ ఆఫ్ చేస్తా అన్నారు. కానీ ఏంటి, ఊర్లో ఉండే వాళ్ళం కదా, ప్రతి ఒక్కరు అమ్మాయి ఫోన్ లో వచ్చింది టీవీలో వచ్చింది అంటే ఇదే వాళ్ళు. మీకు ఒకటి తెలుసా, మా ఊరు పక్కన ఇక్కడ తమ్నేల్ ఏం పెట్టిందంటే బస్ లో ఒక అంకుల్ ఏదో చేశారు అంటే కంప్లీట్ గా లేదు యాక్చువల్ గా, వాళ్ళు తమ్నేల్ చూసి వదిలేశారు కానీ వీడియో ఏంటి అని చూడట్లా. మా అమ్మకి ఎవరో చెప్పారంట ఇట్లా కుందన వీడియోలో ఉంది, మరి వాళ్ళ సిగ్నల్ రాకుండా వీడియో అయితే ఫుల్ గా చూడలే, కుందన ఏదో వీడియోలో ఉంది, ఏదో బస్ లో ఎవరో ఏదో చేసిందంట. నిజానికి అక్కడ అయింది, ఎవరికో అయింది, నేను చూసా. ఇక్కడ మా అమ్మకి చెప్పింది ఏంటి, ఇట్లా ఏదో అయిందంట కదా అని. మా అమ్మ నాకు కాల్ చేసి అడుగుతుంది, ఏమైంది, ఏదో అయిందంట కదా అత్తయ్య చెప్పింది అది అని. ఇక ఎందుకు అంటే ఇక చిన్నదానికే వాళ్ళు పెద్ద చేసి రూమర్స్ క్రియేట్ చేసి చెప్తారు. ఇక ఊర్లో ఉన్నట్టు ఏంది పరువు ఉంటేనే చాలు. ఏం చెప్పావు మీ అమ్మకి? అమ్మ అది కాదు, నువ్వు వీడియో సరిగ్గా చూడు నీకు అర్థమవుతుంది, నువ్వు వాళ్ళేదో చెప్పారని నువ్వు అనుకోవడం కాదు, అక్కడ జరిగింది ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేసా. అవునా వాళ్ళు పిచ్చిగా చెప్పారు ఓకేలే అని మా అమ్మ నార్మల్ అయింది. కానీ అమ్మకైతే చెప్పుకున్నా కానీ ఊర్లో వాళ్ళకి అందరు చెప్పుకోలేము కదా అని. చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు, నీ పేరెంట్స్ కి నువ్వు చెప్పుకున్నావు, దట్స్ ఎనఫ్. అంటే వాళ్ళకి ఆన్సరబుల్, నువ్వు ఊర్లో వాళ్ళందరికి కాదు కదా. అంటే నా ఫస్ట్ టైం కదా ఇట్లాంటి ఫేస్ చేయడం, సో ఇంకా నేను తట్టుకోలేకపోయినా, కొంచెం బాధ అనిపించింది. ఎందుకులే ఇట్లాంటి అవసరం ఆపేంట మనకి ఎందుకనేసి ఇక సార్కే చెప్పా, వద్దు సార్ కామెంట్స్ ఆఫ్ చేసిన వీడియో అయితే చూస్తారుగా, చూసే వాళ్ళు మామూలుగా ఉండరు కదా అనేసి తీసేయమని చెప్పా. సార్ అన్నారు ఎందుకురా, సరే మీ ఇష్టం, మెసేజ్ అందరికి పాస్ అవ్వాలి కాబట్టి నేను చేసిన, ఇక్కడ ఏం పర్సనల్ గా ఏం లేదు, సో మీ ఇష్టం, ఉన్నది వీడియోలో ఉన్నది మీరు, తీసేయమంటే తీసేస్తా, ఉంచమంటే ఉంచుతా, మీ ఇష్టం అన్నారు. నేను చెప్పినట్టే తీసేసాను సార్. సో అంటే మనం అమ్మాయిలం కాబట్టి ఇవన్నీ ఎక్కువ వస్తూనే ఉంటాయి. ఒక చిన్న స్టోరీ ఆల్మోస్ట్ మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది. ఏనుగు అంటే అడవిలో ఉండే ఏనుగు అంట రోడ్ మీదకి వచ్చింది. రోడ్ మీదకి వచ్చినప్పుడు ఏనుగు కంటే రోడ్ మీద ఉన్న జంతువులన్నీ ఏనుగు కంటే చిన్నగానే ఉంటాయి. అరే ఇదేంట్రా బాబు మా దగ్గరకు వచ్చింది అని చెప్పి అది ఏదో పెద్ద భయంకరం అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తుంది. కానీ ఏనుగు అది వినకుండా, పట్టించుకోకుండా, మాట్లాడకుండా దారిని అది వెళ్ళిపోయి దాని గమ్యం చేరుకున్నది. అదేదో అడిగింది, అదేదో అన్నది, ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మనం ఫీల్ అవుతే టు బి ఫ్యాక్ట్ లైఫ్ లో అక్కడే స్టక్ అయిపోతాం. సో అవన్నీ తీసి అంటే మనకి ఎప్పుడైతే మనం ఫేమ్ అవుతాము, ఎప్పుడైతే ఎక్కడ మనం ఫేమస్ అవుతాం అన్నామో, సో అలాంటప్పుడే మనకి ఇవన్నీ వెనక నుంచి డ్రాక్ చేస్తూ ఉంటాయి. సో అందరూ కూడా ఇలాంటి ఈ ఒక్క ఇన్సిడెంటే కాదు, లైఫ్ లో ఇలాంటి ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు పట్టించుకొని చిన్న చిన్న విషయాలకి హర్ట్ అయిపోవడము,
సో ఇవన్నీ చేయకుండా ముందుకు వెళ్ళిపోతే యూ కెన్ రీచ్ యువర్ గోల్స్. ఓకే, ఎవరైనా ఎక్కువగా బాధపడినా సరే, అంటే మనం బాధపడితే మనకు ఒక లెసన్ వస్తుంది కదా, సో అలా బాధపడిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? సో దుర్గా చెప్తుంది. అంటే మా పేరెంట్స్కి 3 మెంబర్స్ డాటర్స్ అన్నమాట. చాలా మంది అనేవాళ్ళు, ఆడపిల్లలు అవసరమా, చదువు అవసరమా, పెళ్లి చేసేసి వెళ్ళగొడితే మీద అయిపోతుంది కదా అని చాలా మంది అన్నారు. కానీ మా పేరెంట్స్ అనిపించింది, అందరు ఇలా అంటున్నారు 3 మెంబర్స్ డాటర్స్. నువ్వు వెళ్తారా? నువ్వు పెద్దదానివా? నువ్వే చిన్నదానివి అంటే ఇంకా 2 ఉన్నారు ముందు. ఓకే, అనిపించింది ఇలా 3 మెంబర్స్ పాపం మా పేరెంట్స్కి అని అనిపించింది. కానీ మా పేరెంట్స్ దాన్ని అసలు ఎవరి వర్డ్స్ని పట్టించుకోకుండా, ఈవెన్ మా రిలేటివ్స్ కూడా నాట్ సపోర్టింగ్, ఎవరు సపోర్టింగ్ లేరు, వాళ్ళు లేరు. వీళ్ళకి 3 కదా, పంపించేయండి అని చాలా అనేవాళ్ళు. కానీ మా పేరెంట్స్ అవేం పట్టించుకోకుండా ఇంత దాకా తీసుకొచ్చారు. కానీ గిల్టీ ఫీలింగ్ ఏంటి, అమ్మాయిలే 3 అమ్మాయిలు అమ్మాయిలకి చదువు అవసరం కదా మేడం, ఎవరికైనా అవసరం, చాలా అవసరం. అమ్మాయికని కాదు, ఎవరికైనా చదువు ఉండాలి. కానీ వాళ్ళు అలా అనడం నాకు సాడ్. అంటే వాళ్ళు అనడం నీకు బాధ అనిపించింది. ఎందుకనాలి అని. సో ఇంతకు ముందు చెప్పినట్టు అరిచే వాళ్ళు అరుస్తూనే ఉంటారు, రాళ్ళు వేసే వాళ్ళు వేస్తూనే ఉంటారు. సో ఇన్ని చేసినా కూడా మీ పేరెంట్స్ లేదు నా పిల్లల్ని నేను చదివించుకుంటా అని చదివిస్తున్నారు కదా, సో నువ్వు వాళ్ళకి అంటే వాళ్ళని నువ్వు ఎలా ప్రౌడ్ గా ఫీల్ చేయాలనుకుంటున్నావు? ఒక కొడుకుంటే ఎలా ప్రొటెక్ట్ చేస్తారో మీ 3 కలిసి మా డాడీ వాళ్ళని అంత హ్యాపీగా చూసుకుంటాం. గ్రేట్. సో ఒక్కసారి మళ్ళీ అమ్మాయిలు అంటే దే ఆర్ ఈక్వల్ టు అబ్బాయిలు కూడా. అమ్మాయి ఎందుకు అంటే ఈ రోజుల్లో ఇంకా అలా ఆలోచిస్తున్నారా? ప్రతి ఒక్క ఫీల్డ్ లో ప్రతి ఒక్క దగ్గర కూడా అమ్మాయిలు ముందుకు వెళ్ళిపోతున్నారు. సో ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ద బెస్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకోవాలంటే సునీతా విలియమ్స్ గారు. సో 9 months బీయింగ్ ఏ ఉమెన్, తను 9 months స్పేస్ లో ఎవరు లేకుండా, అసలు గాలి ఏది లేకుండా, సో ఇంకా అలాంటి మాటలు ఈ రోజుల్లో రావడం కూడా ఇట్స్ నాట్ కరెక్ట్ అండి. సో ఎంతమంది మమ్మీ వంటల్లో కూరల్లో ఉప్పు తక్కువ, మమ్మీ ఉప్పు తక్కువ వేసామని అరుస్తారు? ఎంతమంది అరుస్తావా? అసలు ఉప్పు ఎందుకు వేస్తారు? టేస్ట్ కోసం. మరి ఉగాది పచ్చడి తింటే ఉత్సాహమా? ఉప్పు అనేది ఉత్సాహానికి సంకేతం. మరి మీ లైఫ్ లో ఉత్సాహమైన ఎగ్జైట్మెంట్ అయిన సందర్భాలు? అగైన్ కుందన ఇంతసేపు యా అన్నావు కదా, సో అలాంటివి కూడా ఉంటాయి కదా? ఉన్నాయి. ఏంటంటే జనరల్ గా నేను నార్మల్ గా కవిత అన్న పెద్ద పేరు కాదు, కానీ నాకు వచ్చిన ఆలోచనలు కొన్ని రాసుకుంటా. కవితలు రాస్తావు? అంత కవిత నీకు వచ్చిందే. ఓకే, నేను నాకు వచ్చిన ఆలోచనలు రాసుకుంటా. అవి కవితలో పెట్టేంత పెద్దవో కావో నాకు తెలీదు. జనరల్ గా ఎన్ఎస్ఎస్ యూత్ ఫెస్టివల్ ఉన్నది ఖమ్మంలో జాన్పూర్ కి. అయితే నన్ను పిలిచింది ఎందుకు అంటే ఎలక్యూషన్ కాంపిటీషన్ కి పిలిచారు. ఓకే వెళ్ళా. అక్కడికి వెళ్ళాక పోయిటరీ రైటింగ్ కూడా ఉన్నది. నాకు తెలీదు, సరే ఉంది కదా, ఎవరు లేరు మన కాలేజ్ నుంచి, సరే ట్రై చేస్తే ఏముంది, బాగుంటది కదా అని, కొంచెం అంటే రాదు బట్ ట్రై చేస్తే బాగుంటది కదా అని అట్లా ఎక్సైట్మెంట్ తో అట్లా ట్రై చేసిన. నిజానికి ఫస్ట్ టైం అయినా కానీ 2nd ప్రైజ్ వచ్చింది. చాలా హ్యాపీ ఫీల్ అయినా. యాక్చువల్ గా నా ఈ ఇయర్ మొత్తంలో కూడా స్వీటెస్ట్ మూమెంట్ అది. అండ్ ఉప్పు అనే ఉత్సాహంతో తీపి అనే సక్సెస్ అందుకున్నా. సూపర్. సో ఇక్కడ మళ్ళీ ఇంకో కవిత, ఉప్పు అనే ఉత్సాహంతో తీపి అనే సక్సెస్ అందుకున్నావు. సో అలాగే నువ్వు రాసిన కవితల్లో నీకు నచ్చిన ఒక కవిత చెప్పవా? నాకు నచ్చింది చాలా ఉన్నాయి, బట్ 2nd ప్రైజ్ వచ్చిందే చెప్తాను. అదేంటంటే పేట్రియాటిక్ పోయం, మన దేశభక్తి గురించి రాసా. ఓకే చెప్తున్నా. స్వాతంత్రం వచ్చింది సరదాగా సమయం గడిపినందుకు కాదు, ఎందరో మహానుభావులు ఎన్నో సమరాల్లో పోరాడినందుకు. స్వాతంత్రం వచ్చింది నేను నా ఇల్లు అని స్వాతంత్రం చూపినందుకు కాదు, నా దేశం నా ప్రజలు అని సమైక్యతను చూపినందుకు. స్వాతంత్రం వచ్చింది నాకు ఎందుకులే పక్కన చూసుకుంటారు కానీ వదిలేసినందుకు కాదు, పడినా లేవగలననే ధైర్యం చూపించినందుకు. స్వాతంత్రం వచ్చింది సంబరపడితే సరిపోదు, నిలబెట్టుకోవాలి, భారంగా కాదు బాధ్యతగా. ప్రాణత్యాగాలు చేయాల్సిన పని లేదు, ప్రేమను పంచితే చాలు. సూపర్. సో ఇప్పుడు ఇన్ని చూసాం కదా, ఎవరైనా కూడా చెయ్యని తప్పుకి నిందలు పడిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? చెయ్యని వాటికి అంటే మనం అనని వాటిని మనం తీసుకోవాలంటే చాలా కష్టం కదా, అవునా కదా? మనం ఒక తప్పు చేయలేదు కానీ ఆ తప్పు వచ్చి మన మీద పడుతుంది.
సో దాన్ని డైజెస్ట్ చేసుకోవాలంటే చాలా కష్టం కదా. మరి ఆ ఫ్లేవర్ ఏంటి? డాక్టర్స్ ఏం తినొద్దని చెప్తారు? పులుపు తినొద్దని చెప్తారు. సో చెయ్యని వాటికి మన మీద అంటే ఇట్స్ నాట్ లైక్ దట్. పులుపు అంటే నేర్పుగా ఉండే తత్వం. సో అలాంటి సిచ్యువేషన్స్ అంటే నార్మల్గా ఎక్కడైనా ఏమైనా ఇన్సిడెంట్ అమ్మాయిల గురించి జరిగితే ఇంట్లో వాళ్ళు అలా చేస్తున్నారు, నువ్వు ఎటెళ్ళకు, ఇంట్లోనే ఉండు, నువ్వు కూడా వాళ్ళ లెక్క ఇంట్లో ఉంటే అలాంటి ప్రాబ్లమ్స్ రావు కదా, మీరే మీ వల్లనే అంతా జరుగుతుంది అన్నట్టు చెప్తారు. అంటే ఒక్క అమ్మాయి జరిగితే అది అందరి అమ్మాయిల్ని అంటారు. ఎందుకలా అంటే అది తల్లిదండ్రులకి పిల్లల మీద ఉన్న ప్రేమ కావచ్చు, బాధ్యత కావచ్చు. ప్రేమతో పాటు నమ్మకం కూడా ఉండాలి. నమ్మకం ఉంటది. నమ్మకం ఏ తల్లిదండ్రులకి పిల్లల మీద నమ్మకం లేదు అనేది ఉండదు. కాకపోతే ఏంటంటే సమాజంలో జరిగే పరిస్థితులను బట్టి నా బిడ్డకి ఏమవుతుందో అన్న భయం అంతే. మరి ఆ భయాన్ని పోడగొట్టాల్సిన బాధ్యత మీకు ఉంది కదా. అంటే వాళ్ళకంత విల్ పవర్, స్ట్రాంగ్ పవర్ ఇవ్వాలి కదా. అంటే ఎవరో చేసిన దానికంటే ఎక్కడో ఒక అమ్మాయి. సో ఇప్పుడు కుందన చెప్పిన దాంట్లో కూడా ఎవరో ఒక అమ్మాయిని ఇచ్చేస్తే సో అందరినీ అనడం ఈజ్ నాట్ అంటే అట్ ద సేమ్ టైం అమ్మాయి చేస్తే అబ్బాయినని కాదు, ఇన్ ద సేమ్ సీక్వెన్స్ అబ్బాయిలలో కూడా ఉంటుంది. అంటే ఓన్లీ ఈ సిచ్యువేషన్స్ లోని కాదు, ప్రతి ఒక్క దగ్గర ఇట్లాంటివన్నీ మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో వాటికి కొంచెం నేర్పుగా, కొంచెం స్మార్ట్ గా థింక్ చేసి ఆ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడాలి. సో ఫైనల్ గా కొంచెం కుందనాది కారం ఎక్కువైనా కూడా అంటే ఇట్స్ నాట్ కారం అని కాదు. సో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ లైఫ్ లో జరిగిన షడ్రుచుల్ని అంటే కోపాన్ని, బాధని, ఇలాంటివన్నీ మనతో షేర్ చేసుకున్నారు. సో అలాగే ఉగాది హ్యాపీ మూమెంట్స్, ఉగాది నుంచి అందరికీ కూడా అంటే మళ్ళీ వచ్చే విశ్వాసనామ సంవత్సరం కూడా అందరికీ చాలా హ్యాపీగా ఉండాలని. సో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ లైఫ్ లో జరిగిన ప్రతి ఒక్క ఇన్సిడెంట్ ని కూడా చెప్పారు. సో కుందన బాగా ఎగ్జైట్ అయిపోయింది. అంటే అక్కడ జరిగింది ఒకటి, నిజానికి అక్కడ ఏం జరిగింది అంటే తను బస్ లో ట్రావెల్ చేస్తుంటే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ని తను డిస్క్రైబ్ చేశారు. అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి అమ్మాయిల మీద అని. సో అది వాళ్ళ పేరెంట్స్ వరకు కూడా వెళ్ళి తనకేదో జరిగింది అన్నట్టు వెళ్ళడం చాలా బాధాకరమైన విషయము. సో తను చాలా కారంగా ఫీల్ అయిపోయింది, చాలా కోపంగా ఫీల్ అయిపోయింది. సో ప్రస్తుతానికి అది తను బయట పెట్టేసి ఇప్పుడు హ్యాపీయా, రిలీఫా? సో ఒక్కసారి మనం ఉగాది పచ్చడిని చేయబోయే ముందు కూడా సో ప్రతి ఒక్కరి లైఫ్ లో జరిగిన హ్యాపీ మూమెంట్స్ అండ్ ఇప్పుడు విశ్వాసనామ సంవత్సరానికి తీసుకుంటున్న ఆశయాలు, గత సంవత్సరం తీసుకున్న ఆశయాలను నెరవేరాయా లేదా, సో ఇవన్నీ తెలుసుకొని సో మనం కూడా అందరం ఉగాది పచ్చడి చేసేసి టేస్ట్ చేసి మరి ఆ టేస్ట్ లో మనకి ఏ ఫ్లేవర్ తగిలిందో కూడా చూద్దాం. సో ఇప్పుడు మనం అందరం కూడా హ్యాపీ మూమెంట్స్ ని ఖచ్చితంగా 90% హ్యాపీ ఉంటారు లైఫ్ లో. సో ఆ హ్యాపీనెస్ ని అందరం షేర్ చేసుకొని ఉగాది చేసుకుందాం. సో శిరీష, నీ లైఫ్ లో జరిగిన హ్యాపీ మూమెంట్ ఏంటి? ఉగాది సందర్భంగా నేను నా హ్యాపీ మూమెంట్స్ ని షేర్ చేసుకోవాలనుకున్న అందులో మొట్టమొదటిగా ఉండేది నా కాలేజ్ బ్యాక్గ్రౌండ్ అండి. నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ కూడా ఇటు అకాడమిక్స్ కి ప్రిపేర్ అవ్వడం జరిగింది. రెండింటిని నేను మేనేజ్ చేసుకుంటూ కాలేజ్ లో ఫస్ట్ టాపర్ లిస్ట్ లో కూడా నా నేమ్ ఉంది. సో అలా ఉండడం అంటే రెండింటిని మేనేజ్ చేసుకుంటూ ఈ ఇయర్ మొత్తం నేను నేర్చుకుంది అదే, ఏదర్ మంచి అయినా చెడు అయినా రెండింటిని మేనేజ్ చేసుకొని, టైం మేనేజ్మెంట్ చేసుకొని, ఇటు అకాడమిక్స్ తో పాటు కాంపిటేటివ్ లో కూడా ఉంటూ నా వంతు నేను నన్ను నేను ప్రోత్సహించుకుంటూ చేస్తున్నాను కాబట్టి నాకు సక్సెస్ వచ్చింది. నేను అకాడమిక్స్ లో కూడా మంచి టాపర్స్ లిస్ట్ లో ఉన్నాను. సో అది నేను హ్యాపీ మూమెంట్ గా చెప్పాలనుకుంటున్నాను. గ్రేట్. సో అంటే ఇప్పుడు ఈ ఇయర్ నుంచి నీ టార్గెట్ ఏంటి? సో ఈ ఇయర్ నుంచి నా టార్గెట్ అఫ్ కోర్స్ ఒక మంచి జాబ్ కోసం నేను పాస్ట్ 3 years నుంచి ట్రై చేస్తున్నాను. ఓకే. సో నెక్స్ట్ ఉగాది కల్లా ఏదో ఒక మంచి జాబ్ లో నేను సెటిల్ అవ్వాలి. దట్స్ మై విష్. జాబ్ తెచ్చుకొని పేరెంట్స్ కి సపోర్ట్ గా ఉండాలి అని అనుకుంటున్నాను. గ్రేట్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ నీ హ్యాపీ మూమెంట్స్ ఏంటా? నా హ్యాపీ మూమెంట్స్ ఎవ్రీడే హ్యాపీగా ఉంటుంది. పేరెంట్స్ అలా హ్యాపీగా చూసుకుంటారు. ఇప్పటి వరకు 3 yearsలో ఏ బ్లాక్ లాక్స్ లేకుండా అన్ని క్లియర్ చేశాను, మంచిగా అన్ని పాస్ అయ్యాను, అన్నిట్లో యాక్టివ్గా ఉంటాను. అది నా హ్యాపీయెస్ట్ మూమెంట్. ఫ్యామిలీలో హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే మై మదర్కి డాక్టరేట్ అవార్డు రావడంలో నేను ఇంకా ఫస్ట్ హ్యాపీ మూమెంట్గా అది ఫీల్ అవుతాను. అండ్ టార్గెట్ ఏంటి ఈ ఇయర్ నుంచి? అంటే ఈ ఉగాది నుంచి నువ్వు కొత్తగా తీసుకుంటున్న ఆశయం ఏంటి? ఈ ఉగాది నుంచి నేను అన్ని స్టడీ క్లియర్ చేసుకొని జాబ్ చేయాలి, పోలీస్ అవ్వాలని నా టార్గెట్. ఈ ఇయర్లో నా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే
4th సెమ్ సబ్జెక్ట్ ఆగింది, కానీ నేను అది బాగానే రాశాను. అయితే మేడం వాళ్ళు అన్నారు, నువ్వు బాగానే రాస్తావు, నువ్వు చదువుతావు, నువ్వు రివాల్యుయేషన్ పెట్టు అని అన్నారు. కానీ ఆ టైంలో నాకు అనిపించింది, అమ్మో పోయింది, అసలు ఇక్కడితో నా లైఫ్ ఆగిపోతుంది, వామ్మో మళ్ళీ వస్తుందా లేదా అని చాలా భయపడ్డా. మేడం వాళ్ళ నమ్మకంతో, నా నమ్మకంతో నేను బాగానే రాసా అనేసి రివాల్యుయేషన్ పెట్టా. రివాల్యుయేషన్ పెట్టిన తర్వాతకి పాస్ అయ్యా. అది నా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఈ ఇయర్లో. నెక్స్ట్ ఇయర్కి రిజల్యూషన్ ఏంటంటే నా మీద నాకు నమ్మకం పెట్టుకోవాలి. ఖచ్చితంగా పెట్టుకోవాలి. నెక్స్ట్ నా లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే ఈ న్యూ ఇయర్ నుంచి అందరు పార్టీస్ వాటితో స్టార్ట్ చేస్తే నేను నా ఫ్రెండ్స్తో ఒక ట్రెడిషనల్ వైబ్ తోటి నా ఇయర్ అనేది స్టార్ట్ చేసా. అది నాకు ఎంతో హ్యాపీయెస్ట్ మూమెంట్. ఒక ట్రెడిషనల్ వే, కల్చర్ వేలో స్టార్ట్ చేసాం. దెన్ వాట్ ఈస్ యువర్ రెజల్యూషన్? ఒక మంచి సెక్యూర్డ్ జాబ్ తెచ్చుకొని పేరెంట్స్ని హ్యాపీగా ఉంచడం కంటే ఇంకా అంతకంటే. సూపర్. కావ్య, మీ ఫ్యామిలీలో జరిగిన హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? అదే మేడం, మా ఫ్యామిలీలో చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్ జరుగుతాయి మేడం. అయితే ఏంటంటే ఫస్ట్ మనిషి లైఫ్లో అన్ని షడ్రుచులు, ఉగాది అంటే షడ్రుచులు కాబట్టి అన్ని మూమెంట్స్, హ్యాపీనెస్, సాడ్నెస్ అవన్నీ జరుగుతాయి కాబట్టి దీంట్లో నా లైఫ్లో ఏంటంటే మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే మా ఫ్యామిలీ మేడం. మా ఫ్యామిలీ అందరూ చాలా బాగా సపోర్టివ్ మేడం, మంచిగా హ్యాపీగా. ఎవరైనా కొన్ని సిచ్యువేషన్స్లో బాధలు వస్తాయి మేడం, రిలేటివ్స్ వాళ్ళని పట్టించుకోరు, వదిలేస్తారు. కానీ మా ఫ్యామిలీలో ఏంటంటే చాలా మంది రిలేటివ్స్ మాకు సపోర్టివ్గా, మా ఫ్యామిలీకి సపోర్టివ్గా ఉన్నారు మేడం. అదే నాకు హ్యాపీయెస్ట్. అంటే యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్. సో అందరూ కలిసి ఉంటే ఏ ప్రాబ్లమ్స్ కూడా చిన్నగా అనిపిస్తాయి. దెన్ వాట్ ఈస్ యువర్ రెజల్యూషన్? నా రిజల్యూషన్ ఏంటంటే ఒక మంచి గవర్నమెంట్ సెక్యూర్డ్ జాబ్ తెచ్చుకొని మా ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవాలి మేడం. కుందన, నీ లైఫ్ లో బెల్లం లాంటి మూమెంట్. బెల్లం అంటే స్వీట్. సో ఆ స్వీటెస్ట్ మూమెంట్ అండ్ హ్యాపీయెస్ట్ మూమెంట్ చాలా హ్యాపీగా చెప్పాలి. సో ఇంతకు ముందు ఎంత ఎక్సైటింగ్ గా చెప్పాలో అలా చెప్పాలి, ఓకేనా? ఏంటి అంటే చిన్నప్పుడు ఎప్పుడో చెప్తున్నా, ఎలక్యూషన్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన 5th క్లాస్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చాయి. అది ఓకే, కానీ తర్వాత 10th, ఇంటర్ పట్టించుకునేటోళ్ళు అంటే ఇట్లా వెనక నుంచి పుష్ చేసే వాళ్ళు లేరు. మనకి టాలెంట్ ఉన్నా మనకి బయట పెట్టేంత ధైర్యం లేదు కదా. సో డిగ్రీలో అలా కాదు. ఫైనల్ ఇయర్లో లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో ఉంది, టాలెంట్ ఉంది అని మేడం గుర్తించి, తెలుగు మేడం గుర్తించి, ఓకే తెలుసుకుంటే సరిపోదుగా మేడం చాలా సపోర్ట్ చేస్తారు. నువ్వు మాట్లాడగలవు, మాట్లాడు. ఎవరైనా జనరల్గా రిక్వెస్ట్ చేస్తే మనం వినాం కదా, మేడం ఆర్డర్ చేసినా మన కోసం కదా చేశారు. మేడం మీద భయంతో, రెస్పెక్ట్తో, దేంతో అయినా సరే నేను పార్టిసిపేట్ చేసా. ఫస్ట్ టైం అయినా అంటే లాంగ్ టైం తర్వాత ఫస్ట్ టైం అయినా సెకండ్ ప్రైజ్ వచ్చింది. అది చాలా హ్యాపీ మూమెంట్. నాకు ఇంత సపోర్ట్ చేసి అంటే నేను మాట్లాడగలను అని అందరికీ తెలిసేలాగా చేసింది ఎవరంటే మా తెలుగు మేడం స్వప్న మేడం. చాలా థ్యాంక్స్ మేడం. సో రెజల్యూషన్ ఏంటి కుందన? ఏంటి అంటే ఇందాకే చెప్పా కదా, వాళ్ళెవరో ఏదో అనుకున్నారని ఇంకా సార్ కలా చెప్పి వీడియో తీపిచ్చేసాను. ఈసారి నుంచి అంటే ఏదనుకుంటే మాక్సిమం ఎవరేమనుకున్నా నేను ధైర్యంగా ఉండి నేను చేసింది కరెక్ట్ అయితే నా ఒపీనియన్ని నేను స్టాండ్ తీసుకొని అలానే ఉంటా. ఎవరికి అంత ఈజీగా భయపడను, అంటే తప్పు లేనిదైతే భయపడననే చెప్తా. ఖచ్చితంగా ఇలానే ఉండడానికి ట్రై చేస్తాను. వెరీ గుడ్. అంటే పోయిన సంవత్సరం జరిగిన ఇన్సిడెంట్ నుంచి ఒక లెసన్ తీసుకొని దాన్ని ఇంకా లైఫ్ లాంగ్ ఫాలో అవ్వాలి అని. సో నిజమే, అసలు లైఫ్ లో ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోవద్దు. అదొక్కటి, చెవులు వినపడట్లేదు అవి ఉంటాయి కదా, ఏంటి 3 కోట్లు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడద్దు, ఒకరి గురించి తప్పుగా మాట్లాడద్దు, ఎవరు ఏమన్నా కూడా మనం వినిపించుకోవద్దు. ఇప్పుడే మనం లైఫ్ లో సక్సెస్ అవుతాం. ప్రజ, ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ తో హ్యాపీ మూమెంట్స్. సో ఫస్ట్లీ ఐల్ సే హ్యాపీ యుగాది టు ఆల్. నేను ఎకడమిక్స్తో పాటు నేను కోకరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా ఉన్నాను. ఎన్సీసీలో నేను ఒక ర్యాంకర్ని. సో అటు ఎకడమిక్స్ ఎట్ ద సేమ్ టైం ఇటు ఎన్సీసీ సిలబస్ని రెండింటినీ కవర్ చేస్తూ మాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎట్ ద సేమ్ టైం ఇది ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఎగ్జామ్ ఆల్టర్నేట్గా ఒకదాని తర్వాత వచ్చాయన్నమాట. సో ఫస్ట్లీ సెమిస్టర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వగానే మళ్ళీ ఎన్సీసీ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వడం, దట్టు ఫ్రెండ్స్తో పాటు. అండ్ ఐ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఫన్ ఇన్ ఎన్సీసీ విత్ మై cadets, buddies. ఏంటి అంటే పార్టిసిపేటెడ్ ఇన్ మెనీ క్యాంప్స్.
నేను ట్రెక్కింగ్ క్యాంప్ కూడా చేశాను. అక్కడ ఏంటి అంటే వేరే వేరే స్టేట్స్ నుంచి. ఎక్కడ చేసావు ట్రెక్కింగ్? ఆ, నేను ట్రెక్కింగ్ క్యాంప్ కేరళలో చేశాను. సెప్టెంబర్ మంత్ కేరళలో చేశాను. వేరే వేరే స్టేట్స్ నుంచి, సో వేరే వేరే డైరెక్టరేట్స్ నుంచి అక్కడికి వచ్చారు. ప్రతి డైరెక్టరేట్ నుంచి అట్లీస్ట్ ఒకరిని ఫ్రెండ్ చేసుకొని, సో వాళ్ళతో కమ్యూనికేషన్ని పెంచుకొని, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళు ఏంటి ఎలా ఉంటారు, అక్కడ కల్చర్ ఎలా ఉండిద్ది, మన దగ్గర ఎలా ఉంటుంది, సో వాళ్ళ దగ్గర నేను కొంచెం నేర్చుకున్నాను. అండ్ అక్కడ కూడా నేషనల్ ఇంటిగ్రేషన్ అండ్ ఇలాంటివి కొన్ని నేర్చుకున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఇటు ఎన్సిసి ఎగ్జామ్లో కూడా మంచి గ్రేడ్తో నేను పాస్ అయ్యాను, ఆల్ఫా గ్రేడ్తో పాస్ అయ్యాను. సో ఇట్స్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. అట్ ద సేమ్ టైం సెమిస్టర్లో కూడా మంచి గ్రేడ్తో నేను పాస్ అయ్యాను. సో ఐ విల్ సే దిస్ మూమెంట్ యాజ్ మై హ్యాపీయెస్ట్ మూమెంట్. Okay, then what is your resolution for Vishwasu Nama Samvatsara? My resolution is firstly I believe in myself. వేరే వాళ్ళు ఏమన్నా కూడా నేను ఎక్కువ పట్టించుకోను. బికాస్ వాట్ ఐ డూ ఈజ్ ఐ నో. నేను రైట్ చేస్తున్నానా రాంగ్ చేస్తున్నానా అనేది నాకు తెలుసు. ఒకవేళ నేనేమైనా రాంగ్ చేస్తే నాకు చెప్పేవాళ్ళు ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఆర్ టీచర్స్ అందరూ ఉన్నారు. అండ్ నీ హ్యాపీ మూమెంట్ ఏంటి లైఫ్ లో? హ్యాపీ మూమెంట్ అంటే ఎవరికైనా ఫ్యామిలీ కదా మేడం. నా ఫ్యామిలీ నాకు చాలా సపోర్టివ్. మా డాడీ లేకపోయినా మా పెదనాన్న వాళ్ళు కానీ, బాబాయ్, తాతయ్య వాళ్ళు అందరూ నాకు చాలా సపోర్ట్ చేస్తారు, చాలా హ్యాపీగా చూసుకుంటారు. నాకు ఏ ప్రాబ్లం రాకుండా వాళ్ళే ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. అండ్ నా రిజల్యూషన్ ఏంటంటే మా మమ్మీని ఏ లోటు లేకుండా చూసుకోవడమే నాకు ది బెస్ట్ గిఫ్ట్ అండ్ హ్యాపీ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా మంచి మంచి ఆశయాలు ఉన్నాయి లైఫ్లో. త్వరగా సెటిల్ అవ్వాలి, పేరెంట్స్ని చూసుకోవాలి, ఇండిపెండెంట్గా ఉండాలి. సో అవన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాం. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యాపీయెస్ట్ మూమెంట్ అన్నారు కదా, చాలా ఉన్నాయి. అందులో చాలా ఇంపార్టెంట్ ఈ ఇంటర్వ్యూ ఉంటుంది. ఎందుకంటే జనరల్గా మాట్లాడడం అంటే ఎక్కడైనా ఎవరైనా మాట్లాడతారు. ఒక న్యూస్ ఛానల్లో వీడియో వస్తుంది, మనం అట్లా అందరికి కనిపిస్తున్నాం అంటే అది నిజంగా హ్యాపీ మూమెంట్ కదా. అట్లాంటిది మీ వల్ల మాకు సాధ్యమైంది. మీ ఒక్కలే కాదు, ఇంకా మా ప్రిన్సిపల్ మేడం, మా సెక్రటరీ సార్, ఇంకా మా ఫ్యాకల్టీ మొత్తం అందరు సపోర్ట్ చేయడం, మా కాలేజ్ వాళ్ళు అందరు సపోర్ట్ చేయడం, ఇంకా ఎస్పెషల్గా మీరు మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి ఇంత ఇంట్రెస్ట్ చూపించడం అనేది చాలా ఇవన్నిటి వల్ల ఇది సాధ్యమైంది. మాకు చాలా లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ అనేది మా మెమరీస్లో ఒక పార్ట్ అయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఈ ఉగాది సంబరాల సందర్భంగా నేను సుమన్ టీవీ అండ్ టీమ్ మేనేజ్మెంట్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మాలో ఉన్న థాట్స్ కానీ, మాకున్న ప్రాబ్లమ్స్ కానీ ఇలా బయటికి తీసి చెప్పడానికి మాకు ఒక సరైన ప్లాట్ఫామ్ లేదు యాక్చువల్లీ. సో దాన్ని ఓకే ఇట్లా సింగరేణి కాలేజ్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్తో ఈ ఉగాది సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దామనేసి మాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు సుమన్ టీవీ వాళ్ళకి చాలా థ్యాంక్స్. అండ్ మా కరెస్పాండెంట్ కానీ, మా సెక్రటరీ, మా ప్రిన్సిపల్ మేడం, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఆఫ్ ది సింగరేణి ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ కొత్తగూడెం తరఫు నుంచి సుమన్ టీవీ వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అండ్ ఈ ఉగాది సెలబ్రేషన్స్ అంటే తెలుగు వాళ్ళకి ఉగాది అంటేనే న్యూ ఇయర్. మనం జెన్యూన్గా జరుపుకునే January 1st సెలబ్రేషన్స్ కంటే కూడా తెలుగు వాళ్ళకి అసలైన కొత్త సంవత్సరం స్టార్ట్ అయ్యేది ఈ చైత్ర మాసంలో, అంటే ఉగాది సెలబ్రేషన్స్. దాన్నే ఉగాదిగా మనం పరిగణనలోకి తీసుకుంటాం. కాబట్టి నా ఉగాది నెక్స్ట్ ఇయర్లో నా ఉగాది సెలబ్రేషన్స్లో నీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి అని అడిగితే డెఫినెట్లీ నేను ఈ ఇంటర్వ్యూ పార్ట్లో ఉన్నదాన్నే చెప్పాలి అనేసి అనుకుంటున్నాను. రియల్గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే మాలో ఉన్న మేము చెప్పాలనుకున్నవి ఏదైనా నిర్భయంగా చెప్పండి అని, ఏదైనా చెప్పొచ్చు అని చెప్పే మేనేజ్మెంట్ టీం చాలా తక్కువ. కొన్ని ఎంత నిజాలు చెప్పాలనుకున్నా కొన్ని దాచిపెట్టేయాలి అనేసి చెప్తారు. బట్ సుమన్ టీవీ వాళ్ళు చాలా ఎంకరేజింగ్గా ఉన్నారు. ఏదైనా చెప్పొచ్చు, దేనికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి మా గురించి చెప్పారు. కాబట్టి మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము సుమన్ టీవీ అండ్ టీం వాళ్ళందరికీ. థ్యాంక్ యూ.
ఉగాది శుభాకాంక్షలు.